నా పేరు రాజు. అందరు కరాటే రాజు అని పిలుస్తారు. 1992 నుండి నేను కరాటే క్లాసెస్ రన్ చేస్తున్నాను దిల్సుఖ్ నగర్ న్యూ మోడల్ కాలేజ్లోని. అక్కడ నుండి అసోసియేషన్ 1982 నుండి న్యూ మోడల్ కాలేజీలో రన్ చేస్తున్నాను. హైదరాబాద్లోని మేము నేర్చుకునే కంటే ముందు ఒక రహస్య విద్యగా ఉండేది కరాటే. అంతకుముందు సీక్రెట్గా నేర్పించేవాళ్ళు. ఓపెన్ కరాటే టోర్నమెంట్స్ ఉండకపోతుండే. ఈ టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తే ఫుల్ కాంటాక్ట్ ఉండేవి, ఇంటర్నల్ ఉండేవి. నేను 1986లోని వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్ళినప్పుడు అక్కడ టాల్కడర్ స్టేడియంలో టోర్నమెంట్స్ అయిన ఇందిరాగాంధీ స్టేడియంలో అకామిడేషన్ వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్ళడం అయింది. అటువంటి టోర్నమెంట్స్ ఇక్కడ హైదరాబాద్లో ఆర్గనైజ్ చేయాలి అనే సంకల్పంతో కరాటేని ముందుకు తీసుకెళ్లాలని దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ముందుకు తీసుకొని పోవడం జరిగింది. దాని తర్వాత 1992లో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ టు ఆల్ స్టైల్స్ ఆర్గనైజ్ చేసాం. అప్పుడు కూడా సుమన్ సార్ మాకు చీఫ్ గెస్ట్గా వచ్చారు. అలెగ్జాండర్ సినిమా నుండి డైరెక్ట్ మా నల్గొండ ఎక్స్ రోడ్లో సాయి ఫంక్షన్ హాల్ ఆర్గనైజ్ చేసినప్పుడు వచ్చారు. దాని తర్వాత ఇప్పటివరకు కంటిన్యూ స్టేట్ నేషనల్ టోర్నమెంట్స్ ఒక 35 టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది నేను. ఇప్పుడు నా స్టూడెంట్స్ హైదరాబాద్లోని చాలామంది ఉన్నారు, వేల సంఖ్యలో ఉన్నారు బ్లాక్ బెల్ట్స్ అంతా. ఇప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెడతామంటే కరాటేని ప్రతి ఒక్కరు ఆత్మరక్షణకే కాకుండా ఇందులో ఇండియన్ ఎక్సర్సైజ్, ఫారిన్ ఎక్సర్సైజ్, యోగా అంతా మిక్స్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఇప్పుడు పరిస్థితిని బట్టి, ఇప్పుడు తినే ఫుడ్ను బట్టి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని నేను దిల్సుఖ్ నగర్ నుండి ఫిలిం నగర్కి వచ్చాను. మా బాబు హీరో విశ్వక్సేన్. ఫిలిం నగర్ దేనికి వచ్చాను, మా బాబుని హీరో చేద్దామని. దాని కాన్సన్ట్రేషన్లో ఉండి కొంచెం పక్క పెట్టడం జరిగింది. నేను కంటిన్యూ ఒక 2 సినిమాలు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఫలక్నామా దాస్, మొన్న దాస్ కదమ్కి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. రేపు కూడా రిలీజ్ ఉంది గామి పిక్చర్ మా బాబుది. మళ్ళా కరాటే మీద ఇంట్రెస్ట్తో దీన్ని మట్టు వదలలేదు. ఇదే ప్రాణం, దీనివల్లనే ఈ పొజిషన్లో ఉన్నా నేను. ఈరోజు తింటానంటే కూడా ఇదే నాకు. అందుకోసమనే లాస్ట్ 2 months బ్యాక్ ఓపెన్ టు ఆల్ స్టైల్స్ నేషనల్స్ ఆర్గనైజ్ చేయడం అయింది. త్రూఅవుట్ ఇండియా నుండి, అవుట్ ఆఫ్ స్టేట్స్ నుండి కూడా వచ్చారు. నేషనల్ టోర్నమెంట్స్ అవుట్ ఆఫ్ స్టేట్స్ నుండి కూడా వచ్చారు. చాలా పెద్ద టోర్నమెంట్స్, 12 బోర్డ్స్ సరూనగర్ స్టేడియంలోని 2 days 12 బోర్డ్స్ నాన్ స్టాప్ రన్ చేసాం. చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్న మాస్టర్స్ దగ్గర కొంతమంది బ్లాక్ బెల్ట్స్ ఒక 10-15 20 మంది 30 మందికి బ్లాక్ బెల్ట్స్ అవార్డింగ్ ఉంది. కాయ్ అసోసియేషన్ నుండి ఆల్ ఇండియా లెవెల్లోని ఫస్ట్ టైం 8th dan బ్లాక్ బెల్ట్ నాకు అవార్డు చేయడం జరుగుతుంది. అది సుమన్ సార్ చేతుల మీద తీసుకోవడం జరుగుతుంది. దానికోసం ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. నా ఆశ ఎప్పటి నుండో మంచి స్థాయిలో ఉండాలి కరాటేలో అని, నా పిల్లలంతా బాగుండాలి అనే ఆశతోనే ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. నేను ఎప్పుడు ఏ పిల్లల దగ్గర కూడా ఎక్కడ కూడా ఎప్పుడు డబ్బులు ఆశించేది చేయలేదు. ఇప్పుడు నా స్టూడెంట్స్ అంతా ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నారు, బ్రహ్మాండంగా రన్ చేస్తున్నారు క్లాసెస్. అది పెద్ద యూనిటీ. హైదరాబాద్లో ఎన్నో స్టైల్స్ ఉన్నాయి, అందరికన్నా పెద్ద యూనిటీ ఉంది. హ్యాపీ. ఇప్పుడు కాయ్ అసోసియేషన్ నుండి ఇండియా లెవెల్ నుండి 8th dan అవార్డు చేయడం జరుగుతుంది. బ్లాక్ బెల్ట్స్ ఇది చేయండి, ఇది మీడియాకి తెలవాలి అనే ఉద్దేశంతో చిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కొద్దిగా బెల్ట్ సర్టిఫికెట్ అవార్డింగ్ ఉన్నాయి. దీని గురించి ఇంకా మా అసోసియేషన్ స్టూడెంట్స్ కానీ అందరూ ఏమనుంటే చెప్తారు.